రాయబడిన మాట ఏంటో చదువుతారా? సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా అని పిలుచుకోవాలి మీరు. దేవా, యెహోవా నీ నివాసములు. అలా కనబడుతుందా మీకు? కొంతమంది వస్తారు, బయట కూర్చుంటారు. అంటే అమ్మ మిమ్మల్ని ఏమంటలేదు, ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఖాళీ లేక కూర్చున్నారు. రేపటి నుంచి చెప్తున్నా, వీలైనంత మట్టుకు దేవుని మందిరంలో కూర్చునే ప్రయత్నం చేయాలి. ఆమేన్. దేవుని మందిరం అంట. వీళ్ళెవరు? వీళ్ళు కోరహు కుమారులు. పాడైన కోరహు కాదు, ఈయన వేరే కోరహు. ఈ కోరహు కుమారులు రాసిన కీర్తనల గ్రంథంలో దావీదు రాసిన కీర్తనలు ఉన్నాయి, సొలొమోను రాసిన కీర్తనలు ఉన్నాయి, మోషే కీర్తన ఉంది. ఇంకేంటి? ఆసాపు కీర్తన. మంచోళ్ళే మీరు, బాగా చెప్తున్నారు, చెప్పండి. ఆసాపు కీర్తన ఉంది. మరి 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 ఇదేమో కోరహు కుమారులు రాసిన కీర్తనలు. వాళ్ళంట మందిరములోనికి వెళ్ళిపోయారంట. మందిరములోనికి వెళ్ళారు. మందిరములోనికి వెళ్ళినప్పుడు ఎట్లా కనపడిందంట? సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు. ఈ కలర్లు ఉన్నాయి పాస్టర్ గారు, అయ్యగారు, ఇవి మనకంతగా ఎక్కకపోవచ్చు, కానీ పిల్లలు ఉన్నారే, చిన్న పిల్లలు, వాళ్ళ గుండెల్లో ముద్ర పడిపోద్ది. ఈ రంగు జెండాలు, ఈ తోక జెండాలు, వీళ్ళకి అబ్బా మందిరంకి వెళ్తే ఎంత బాగుంటాయో బూరలు అనుకుంటారు వాళ్ళు. తప్పేమి లేదు. దేవుని మందిరం అంట. ఆ దినాన్నే వాళ్ళు ఎలా అలంకరించారు? అబ్బా చెప్పండి అమ్మా, రమ్యంగా. ఆవిడ ఉందే ఒక ఆవిడ, ఆది కాండములో. ఆవిడేమో చూసింది, పండు చూసి రమ్యంగా ఉందంట. చెప్పరే. వీళ్ళకేమో దేవుని మందిరం రమ్యంగా ఉందంట. ఈ మధ్యాహ్నం మరి మీకు ఏది రమ్యంగా ఉందో ఏమండి? ఇప్పుడంటే దేవుడు ఏదో వాహనం ఇచ్చాడు, అందులో తిరుగుతున్నాం అనుకోండి సువార్త కొరకు. ఆ రోజుల్లో అవకాశం లేనప్పుడు ఆటో ఎక్కా, వెనక ఖాళీ లేదు, ముందు కూర్చో బెదరో అన్నాడు. ఏం చేద్దాం, బెదరన్నా కూర్చోవాలి, బాబాయ్ అన్నా కూర్చోవాలి. వాడు ఏది పడితే అది అంటాడు అన్నయ్య. సరే కూర్చున్నా. నాకు పప్పు చెక్క అంటే ఇష్టం, మిఠాయి అంటే ఇష్టం. మా మేనమామకు కూడా అనేక స్వీట్లు అంటే ఇష్టం. పప్పు చెక్క తీసుకుని తింటున్నానండి. సరే తింటాడేమోనని పెట్టా. వద్దులే అన్న అంటున్నాడు. మళ్ళా బెదరన్న అన్నలోకి దిగాడు. పడదంట. ఏదది? పప్పు చెక్క పడదంట. మీలో ఎంతమందికి తెలుసు పప్పు చెక్క ఆరోగ్యానికి చాలా మంచిది? అంటే షుగర్ ఉంటే తప్ప, కనీసం వేరుశనగ గుళ్ళన్నా తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. సరే పడదన్నాక నేనేం చేయను, నేనే తినేసా. కాసేపటికి వదిలేశాడు. ఏంటయ్యి 2 హ్యాండిళ్ళు వదిలేశాడు. జేబులో నుండి తీశాడు, ఎట్లా చించాడు. మీకెందుకు తెలియదో? ఇలా అన్నాడు. నోట్లో ఇలా కొడుతున్నాడు. అదేమో చెప్పండి ఇప్పుడు, పప్పు చెక్కేమో పడదంట, ఇదేమో బాగా పడద్దంట. మరి దేన్ని పడద్దో మనకు తెలియదు. చూడండి ఎంత ఘోరమో. మేలు చేసేదేమో వద్దంట, కీడు చేసేదేమో కావాలంట. ఎంత విచారం. బరబ్బా ఏమో కావాలంట, యేసయ్యేమో వద్దంట. నీ కనులకు ఏది రమ్యంగా ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని. హల్లెలూయా. అంటే మీకు సమయము స్థలము లేదు కాబట్టి అయ్యగారు అంతా వేసేసారు. కానీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆవరణం కూడా వేస్తున్నారు, ఇంకొంచెం అటు షెడ్డు. అదేంటి? వరండా. అంతేనా? పరిశుద్ధ గ్రంథములు ఎలా ఉందంటే మందిరము ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఎట్లా చెప్పండి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు భక్తుడు ఎక్కడ దాకా వచ్చాడు? ఆవరణములోనికి వచ్చాడు. ఆవరణములోనికి వచ్చి అంటున్నాడు, యెహోవా మందిరావరణమును చూడవలెనని.
నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది.